హలో అండి అందరికి. కొంతమంది అత్తలుంటారు. కొడుకు, కోడలు మంచిగుంటే ఆ కోడలు అవ్వగారికి మొత్తం నా కొడుకు ఏమేమి తెచ్చిపెడుతున్నావు ఇంట్లో రేషన్ బియ్యం కాడికి నెల సామాను వరకు మొత్తం వాడే అప్పుడు తెచ్చిపెడుతున్నాడు ఎప్పుడైనా అంటారు. బిడ్డ ఖర్చులకు 100, 200 లేకపోతే 500 ఇస్తే దాచిపెట్టుకొని దాని ఖర్చులకన్నా పెట్టుకుంటది. ఏమైనా కావాలంటే అన్నిటికి భర్తని అడగకుండా కొనుక్కుంటే దాన్ని ఇస్తే ఆ పైసలు కూడా భర్తలకి ఇస్తారు. కానీ ఆ విషయం వాళ్ళకి కోడలు తెలవదు. అవ్వగారుల తరపు నుంచి వచ్చిన ఈ 6 నెలలకు 3 నెలలకు వచ్చిన ఒక్క దావత్కైనా సరే కనీసం కార్లో మాట్లాడుకుని అందరూ పోతురు. నేను కూడా నా భార్య పిల్లల్ని తీసుకొని పోతాను ఉద్దేశంతో భర్త అమ్మో నా కొడుకుని మొత్తం కడకదావుతురు. దానికి దాని అవ్వగారికి పెడుతుంది. వీడు మొత్తం పైసలని చేసిన పైసలన్నీ వాళ్ళకే పెడుతుండే. ఫ్యూచర్లో మనం ఏం చూస్తారని అట్లా వాళ్ళకి రూపాయి పెడుతున్నా, చారాన్ని పెడుతున్నా, అసలు వాళ్ళకి పెడుతున్నా పెడతలేడా? వాళ్ళ ఇంటికి పోతే కనీసం కాళ్ళైనా కడుక్కొని లోపలికి పోయి అన్నేమన్నా తింటుండే, ఒక పూటనన్నా ఉంటుండే. అది ఏం తెలియదు. ఏదో ఒక చిన్న ఫంక్షన్కి అత్తమ్మని కాళ్ళ తీసుకుపోతున్నాడు, లేకపోతే అందరు కలిసి ఒకటి దగ్గర ఉన్నప్పుడు ఈ అమ్మ నాన్న కాదని అత్తమ్మ నువ్వు కొంచెం మీ కర్రీ తినవు కదా, ఆ కర్రీ పెట్టుకోలేకపోతే మా అమ్మాయి నువ్వు వీడికి కాదు కదా గాడి కోదాం దామని ఇద్దరం అని అంటే జాలిగా వాళ్ళిద్దరిని అంతగానో ప్రేమ చేస్తున్నావు మమ్మల్ని ఇట్లా నీకు పెళ్ళైన కాడికి మేము అస్సలు కనిపిస్తలేము. నీ పెళ్ళం లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళే కనిపిస్తారు, వాళ్ళే ప్రపంచం అయిపోయారు, వాళ్ళే కనిపించి పెద్ద చేసినట్టు చేస్తున్నావు. ఇట్లా చీటికి మాటికి మీ అవగారుల పైన ఏడ్చే అత్తలు మీకు కూడా ఉంటే నాతో అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.